కొండారెడ్డి. ఏయ్ నాగయ్య, నీ కమతం మీద నా నజర్ పడ్డదిరా. అయినా జరంత కాలం వదిలేసిన దేనికి? బర్రెని కొంటే దూడ ఫ్రీగొచ్చినట్టు 3 నెలలు జర కళ్ళు మూసుకుంటే పొలంతో పాటు పంట కూడా మాదైతది కదా. సేద్యం చేసినావు, పంట పండించినావు, చెరుకు నరికినావు, అమ్మకానికి అంగట్లు పెట్టినావు. మరి నా సంగతేంట్రా? నీ బాంచన్ కొండారెడ్డి తప్పైపోనాది. ఈ ఒక్కసారికి మాఫ్ చేయరాదే. రై బండా అన్నా ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలన్నా. ఆ పక్కన 20 సెంట్లు నువ్వు కొట్టేద్దామనుకున్నావా? దాని పక్కన ఉన్నది బంజరు భూమి అన్నా. ఒక్కసారి నా కన్ను పడితే భూమి బంజర్దైనా ఆడది నేను అస్సలు వదిలిపెట్టను కదరా. వీడింతకి ఎంత పండించిండ్రా? 300 టన్నులన్నా. శాబాష్, చాలా గొప్ప రైతువిరా. రై బండా అన్నా వీడికి ఒంట్లో చటాకు మాంసం కూడా లేదు. 300 టన్నులు ఎట్లా పండించినాడ్రా? ఎద్దులు బండితో మేనేజ్ చేశాడన్నా. ఎద్దులో బండి పండించిన చెరుకు నేను చూడాలి. తెచ్చావన్నా. రేయ్, నీ కాలు మొత్తం కొండారెడ్డి ఒక్కసారికి మాఫ్ చేయి. ఖమోష్! ఇక నీ గొంతులో నుండి వచ్చే చివరి సౌండ్ నీ చావు కేకే కావాలి. బండా, అర్థమైందన్నా. ఇప్పటిదాకా ఎద్దులు నీ మాట విన్నాయి. ఊరి పాత పటేల్ని ఇప్పుడు నా మాట వింటాయో లేదో చూద్దాం. విశ్వాసం కుక్కలకి అనుకున్నా, ఎద్దులకి కూడా ఉంది. ఆ, చూస్తా. బావా సమజైంది. మనిషి ప్రాణం తీసినాను కదా, అమ్మోరికి కోపం వస్తుంది.